ఎన్నికల నేపథ్యంలో తాండూరు రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయకులపైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు తమపైన దౌర్జన్యం, రౌడీ రాజకీయాలు మానుకోవాలని, లేదంటే బీఆర్ఎస్ బలం ఏంటో చూపిస్తామని ఘాటుగా హెచ్చరించారు. తాండూరులో కాంగ్రెస్ నాయకుల అరాచక రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి బెదిరించి బలవంతంగా కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారని తీవ్రంగా విమర్శించారు. తాండూరులో వేడెక్కింది ఒక్కసారిగా రాజకీయం. మనకందరికి కూడా తెలుసు, ఈరోజు తాండూరు నియోజకవర్గంలో గతంలో ఎవ్వరు కూడా కని విని ఎరగని రీతిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అరాచకాలు మితిమీరిపోతా ఉన్నాయి. తాండూరులో ఇటువంటి సంస్కృతి గతంలో ఎంతమంది సీనియర్ నాయకులున్న మాజీ మంత్రులు కూడా ఇక్కడ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఏ ఒక్కరు కూడా ఇంత అరాచకానికి దిగజారిన సంఘటనలు మనం ఎన్నడూ కని విని ఎరగలేదు. ఈరోజు చాలా బాధాకరమైతుంది. ఈరోజు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు ఏందన్నా అని చెప్పి ఫోన్లు, ఈ చిన్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీల గుర్తులు లేని ఎన్నికలు, పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు. అయినప్పటికీ మరి ఇటువంటి కల్చర్ని మరి ఏం చేస్తారు అని చెప్పి నేను ఈరోజు వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ఎన్నికల్లో గ్రామాభివృద్ధి కోసం గ్రామ సర్పంచ్లను వాళ్ళ ఇండివిజువాలిటీని చూసుకొని ఎన్నుకునే ఎన్నికలు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మనకందరికి కూడా తెలుసు, ఈరోజు తాండూరు నియోజకవర్గంలో గతంలో ఎవ్వరు